హాయ్ అండి. ఈ వీడియోలో ఏంటంటే కొన్ని యూస్‌ఫుల్ టిప్స్ అండ్ అలాగే యూస్‌ఫుల్ ప్రొడక్ట్స్ అయితే నేను మీకు చూపిస్తానండి. సో, ఫస్ట్‌ది ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా! నేను ఇది ఎప్పటినుంచో వాడుతున్నాను. సో, మనం కర్పూరం వేసుకొని చక్కగా ఇది రూమ్‌లో కనుక ఆన్ చేసి ఉంచుకుంటే మంచి స్మెల్‌తో సూపర్బ్‌గా ఉంటుందండి. డెఫినెట్‌గా ట్రై చేయండి. కుదిరితే నేను ప్రొడక్ట్ ట్యాగ్ చేస్తాను ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకొక ఈ వీడియోలో ఏంటంటే నేను ఒక టిప్ చెప్తానండి మీకు. చాలామంది ఏంటంటే బియ్యపు పిండి ఇంట్లో చక్కగా నీట్‌గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని స్టోర్ చేసుకోవడం కూడా తెలియాలండి. అది తెలియకపోతే ఏంటంటే ఊరికనే పాడైపోతుంది. వాష్ చేసి బియ్యాన్ని అది ఎండలో ఆరబెట్టి మళ్ళీ దాన్ని పట్టి జల్లించి ఇంత ప్రాసెస్ చేసి దాన్ని మనం కరెక్ట్‌గా ప్రిజర్వ్ చేసుకోకపోతే చాలా కష్టం కదా! సో, ఇక్కడేంటంటే ఒక టిప్ చెప్తాను. మీకేంటంటే టప్పర్‌వేర్‌యి ఉంటాయి కదండీ! సో, ఆ డబ్బాలుంటాయి కదా! అవి తీసుకోండి. అవి తీసుకున్న తర్వాత ఇలా పాలిథీన్ కవర్స్ బయట కొంచెం మందంగా ఉన్నవి దొరుకుతాయండి. సో, వాటిల్లోకి ఈ విధంగా అంటే ఒకేసారి అంతా కూడా ట్రాన్స్‌ఫర్ చేయొద్దు. కొంచెం కొంచెం కాడికి ట్రాన్స్‌ఫర్ చేసుకొని బయట ఆన్‌లైన్‌లో సీల్ వేసుకోవడానికి ఇట్లాంటి కవర్స్ మనకు షాప్‌లో సీల్ వేస్తారు చూడండి. అట్లాంటివి చాలా తక్కువ రేట్‌లోనే దొరుకుతోంది. ఒకటి తీసుకున్నారు అంటే మీకు చాలా బాగా ఇట్లా సీల్ వేసేసుకొని అండ్ ఇంకా దానిపైన నేను ఇక్కడ చూడండి సీల్ ఎలా వేస్తున్నానో అట్లా దానిపైన కూడా మళ్ళీ రబ్బర్ బ్యాండ్‌తో ప్యాక్ చేసేసి ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నారంటే ఎందుకు 2 సెపరేట్‌గా స్టోర్ చేశాను హాఫ్ హాఫ్ అంటే ఒకటి యూజ్ చేసుకున్న తర్వాత ఇంకొకటి ఓపెన్ చేస్తే చాలా రోజుల తర్వాత నిలువుంటుంది. మనం అంతా కూడా ఒకసారే ఓపెన్ చేసి పెట్టేసేయకుండా. డెఫినిట్‌గా ఈ టిప్ అయితే ట్రై చేయండి. మీకు త్వరగా బియ్యపు పిండి అయితే పాడవ్వదు. అండ్ నెక్స్ట్ అండి ఇక్కడ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్న ప్రొడక్ట్ ఏంటంటే ఒక మంచి లంచ్ బాక్స్ అది కూడా స్టీల్‌లో. నేను చెప్పాను కదా! మన దాంట్లో ఏది పెట్టినా కూడా మీకు హెల్త్ వైస్‌గానే నేను చూపిస్తానండి. ఎటువంటి కెమికల్స్ కానీ లేకపోతే ఇంకా సంథింగ్ ఏది అయితే నా దగ్గరికి మాక్సిమం రానివ్వకుండానే చూస్తానని. సో, ఏంటంటే పిల్లలకి లంచ్ బాగ్ పెడతాము. అందులో కర్రీ కానీ అదంతా చాలా సేపు స్టోర్ ఉండాలి. సో, ప్లాస్టిక్ వాటిల్లో అలా ఎవరైనా పెడుతుంటే మాత్రం సో, దయచేసి కొంచెం మార్చడానికైతే ట్రై చేయండి. నేను ఇచ్చే సజెషన్ మాత్రమే అది. సో, స్టీల్‌ని అయితే ప్రిఫర్ చేయండి మీరు. సో, ఇలా స్టీల్ బాక్సెస్ మంచివి అమెజాన్‌లో దొరుకుతున్నాయి. నేను అమెజాన్ నుంచి తెప్పించాను. అండ్ ఆన్‌లైన్‌లో అండి ఈ బ్రాండ్ అయితే సుమిత్‌ది. ప్రతి దగ్గర ఉంది. నేను కుదిరితే ఈ ప్రొడక్ట్‌ని కూడా మీకు ఇక్కడ ట్యాగ్ చేస్తాను. సో, నేను ట్యాగ్ చేసిన ప్రొడక్ట్ నుంచి మీరు డైరెక్ట్ అక్కడి నుంచే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా! ప్రెజెంట్ మన డైలీ లైఫ్‌లో డ్రై ఫ్రూట్స్ ఎంత నెసెసిటీయో సో, మనకున్న ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్‌కమ్ చేయాలి బిజీ లైఫ్‌లో అంటే డ్రై ఫ్రూట్స్ అయితే ఇంక్లూడ్ చేసుకోవాలి. అందులో ఫిగ్స్ అండి. అంటే అంజీరా అనమాట. అసలు ఎలాంటి రోల్ ప్లే చేస్తదంటే మన హెల్త్‌లో నిజంగా దాని రిజల్ట్స్ అమేజింగ్ అనమాట. సో, నేను కుదిరితే వాటిని ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోస్‌లో. బట్ నేను ఇక్కడ మీకేంటంటే నటరాజ్ బ్రాండ్ నుంచేనేమో పిస్తా పప్పు తెప్పించానండి. అండ్ ఫామ్‌లీ నుంచి అంజీరా తెప్పించాను. సో, ఇవేంటంటే నేను డైలీ వాడేసేమని చెప్పాను. బట్ ఎప్పుడైనా తీసుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ. Thank you friends. Please subscribe and like the video.